ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. అందరు ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చనిపోయిన తర్వాత మన యొక్క ఆత్మల పరిస్థితి ఏమిటి, వాటికి విముక్తి ఎలా చేయాలి, ఒకవేళ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి అనేటటువంటి ఒక సందేహం అయితే నాకు వచ్చింది. దీని గురించి అయితే నేను ఇంటర్నెట్లో చాలా వరకు సెర్చ్ చేశా. అంటే థింక్ డీప్ అనే ఒక ఛానల్ ఉంది. థింక్ డీప్ ఛానల్లో ఆత్మల గురించి చాలా వరకు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విధంగా ఉంది, అది గరుడ పురాణంలో ఈ విధంగా శాస్త్రాల ప్రకారం అని చెప్పేసి. సో అది నిజమా అబద్ధం అనేది మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని రియాలిటీగా వచ్చి ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, ఈ విధంగా ఉంటుందని చెప్పి. సో దీని గురించి ఒక చిన్న ఆర్టికల్ని అయితే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అది ఎంతవరకు నిజం ఏమి అని మనకు తెలియదు, కానీ పురాణాలు శాస్త్రాల ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాయి, బలపరుస్తున్నాయి. మనమంతా దీన్ని నమ్మాలి. ఎందుకంటే మన యొక్క పురాణాల ప్రకారము మన యొక్క ఆధ్యాత్మికవేత్తలు మనకు ముందు జరిగినటువంటి సంఘటనలను బట్టే ఇది చెప్తారు వాళ్ళు. ఓకేనా? అదేమిటంటే తరచుగా ఆత్మ మరణం, జీవన అనంతరం కూడా మనము ఆలోచిస్తుంటాం మన గురించి మనము. ఓకేనా? మనల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటాం, మన గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఓకేనా? భారతీయ ఆధ్యాత్మికతలో ఆత్మ శాశ్వతమని, శరీరం తాత్కాలికమనే చెప్పబడింది. అంటే ఇది కరెక్టు. చనిపోయిన తర్వాత ఆత్మకు సావు లేదు, ఆత్మ ఎప్పుడు చనిపోదు, మన యొక్క శరీరానికి మాత్రమే చావు. అంటే ఏమంటారు, మరణం తప్పదు, జననము తప్పదు. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అన్నట్ట. ఓకేనా? సో ఆత్మకి మరణం లేదు, ఓన్లీ శరీరానికి మాత్రమే. అది కొత్త శరీరాన్ని మళ్ళా సృష్టించుకుంటుంది ఆత్మ, అటువంటి శక్తి కలిగి ఉంటుంది. హిందూ ధర్మంలో గరుడ పురాణంకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. గరుడ పురాణం అంటే విష్ణువుకు ఆయన వాహనమైనటువంటి గరుడికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ. ఇక్కడ గరుడ పురాణం అంటే భగవంతుడు విష్ణుదేవుడికి ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా, గరుడ భగవానుడు, ఆయనకి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణే ఈ యొక్క గరుడ పురాణము. ఆయన స్వామి గరుడ దేవుడికి చెప్పినటువంటి మాట ఏమంటే, మనిషి పుట్టుక, కర్మలు, మరణము, ఆ తరువాత ఆత్మ సాగించే ప్రయాణం గురించి గరుడ పురాణము చాలా వివరంగా మనకి వివరిస్తుందంట. ముఖ్యంగా అకాల మరణం చెందిన ఆత్మల పరిస్థితి ఏమిటి, వారికి మోక్షం ఎలా లభిస్తుంది అనే సందేహాలకు గరుడ పురాణము ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చింది. అది చూద్దాము. గరుడ పురాణం ప్రకారము ప్రతి వ్యక్తి జీవితకాలము అతని కర్మలపై ఆధారపడి ఉంటుందంట. అయితే ఒక వ్యక్తి తన నిర్దేశిత జీవిత కాలం పూర్తి కాకముందే ప్రమాదాలు, ఆత్మహత్యలు లేదా తీవ్రమైనటువంటి అనారోగ్యం కారణంగా మరణిస్తే దానిని అకాల మరణం అని అంటారు. ఈ స్థితిలో శరీరం నశించినప్పటికీ ఆత్మకు ఉండవలసినటువంటి ప్రాపంచిక కోరికలు అలాగే ఉండిపోతాయంట. అంటే వాళ్ళ యొక్క ఆయుష్ తీరక ముందే చనిపోతే. ఓకేనా? అక్కడ అటువంటి ఆత్మ పరిస్థితి ఏమిటి, ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందని చూస్తే, సాధారణ పరిస్థితుల్లో మానవుడిగా జీవి యొక్క జీవితం పూర్తి అయిన వెంటనే ఆత్మ తన తదుపరి యాత్రకు సిద్ధమవుతుందంట ఆత్మ. ఓకేనా? ఏదైనా పుణ్యకర్మల ప్రకారం పుణ్య లోకాలకు లేదా యమలోకానికి వెళ్తుంది. పుణ్యం చేస్తే స్వర్గానికి, లేదా పాపం చేస్తే నరకానికి, ఈ విధంగా అయితే వెళ్తుంది. కానీ అనుకోకుండా యువ వయసులో లేదా అకస్మాత్తుగా మరణం సంభవిస్తే ఆ ఆత్మలు తమ యొక్క అన్యకాంక్షల వల్ల ఈ భౌతిక రూపంలోనే, భౌగోళంలోనే మిగిలిపోతాయంట. భౌతిక రూపంలో అక్కడక్కడ ఉండిపోతాయంట. ఈ గరుడ పురాణం ప్రకారము ఇది సహజ జీవిత కాలం పూర్తయ్యే వరకు భూలోకానికి పరలోకానికి మధ్య ఊగిసలాడుతూనే ఉంటాయంట. ఓకేనా? ఆత్మకు శాంతి కలిగించాలంటే ఏం చేయాలంటే, పూర్వకాలంలో శాస్త్రాలు, పురాణాలు అకాల మరణం చెందిన ఆత్మలకు శాంతి చేకూర్చే పద్ధతులను సూచించారంట. అవేమంటే పితృకార్యాలు, పిండ ప్రదానం, గంగా, గయ లేదా ఇతర పవిత్ర తీర్థ స్థలాల్లో పితృకార్యాలు నిర్వర్తించాలంట. ఆ ద్వారా దానికి ఆత్మకి సంతృప్తి చెందుతుందంట. నారాయణ బలి పూజ అంటే అసాధారణ పరిస్థితుల్లో మరణించిన వారి కోసము ప్రత్యేకంగా ఒక పూజ నిర్వహిస్తారంట. ఆత్మ మార్గంలో ఉన్నటువంటి అన్ని అడ్డంకులు తొలగిపోయి గరుడ పురాణం పఠనం జరిగిన తరువాత, మరణం తర్వాత 10 నుంచి 13 రోజులు గరుడ పురాణాన్ని పఠించడం ఆత్మకు శాంతిని ఇవ్వడమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితం పైన ఒక అవగాహన ఇస్తుందంట. ఓకేనా? ఇంకా మోక్షానికి వాళ్ళ యొక్క ఆత్మకు మోక్షం జరగాలి అంటే జనన మరణం చక్రం నుంచి విముక్తి పొందడం అంటే మోక్షం వచ్చేసి గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే
బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళకి దానాలు ఇవ్వడము, శ్రీమన్నారాయణుడి స్మరణ చేయడము, ఆత్మ నేరుగా విష్ణు లోకానికి వెళ్ళడము, ఇవన్నీ కూడా జరుగుతాయంట. అంటే ఎవరింట్లో అయితే చనిపోయినారో ఈ అకాల మరణం, వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేయాలనుకున్న వాళ్ళు గరుడ పురాణాన్ని ఒక 10 నుంచి 15 రోజులు పఠించి శ్రీ మహావిష్ణువుని కనుక కోరుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి జరుగుతుంది అని చెప్పేసి హిందూ పురాణంలో గరుడ పురాణంలో అయితే చెప్పబడింది. వీడియో మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అనేటువంటి ఆప్షన్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.